శ్రీవాణి భక్తి ఛానల్ వీక్షకులకు ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు జ్యోతిష్యంలో జాతకంలో కుజదోషము దాని ప్రభావాన్ని గురించి తెలియజేసుకుందాం. తులారాశి వరకు చెప్పాను. ఈ వృశ్చిక రాశి వారికి కుజదోషం అనేది చిన్న కరెక్షన్ ఉంది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. మేషాది అష్టమ రాశి అయినటువంటి వృశ్చికం జన్మలగ్నమై వృశ్చిక లగ్న జాతకులకి చతుర్థ స్థానంలో అంటే 4వ స్థానంలో కుంభంలో కుజుడు ఉన్నప్పటికీ కూడా అది కుజదోషము కాదు. వృశ్చిక లగ్నంలో పుట్టి 4వ స్థానంలో అంటే కుంభంలో కుజుడు ఉన్నప్పటికీ కూడా కుజదోషం వర్తించదు. అదేవిధంగా మేషాది 9వ రాశి అయినటువంటి ధనస్సు లగ్నంలో జన్మించినటువంటి జాతకులకు అష్టమ స్థానంలో అంటే కర్కాటకంలో నీచస్థ కుజుడు ఉన్నప్పటికీ కూడా ఈ ధనస్సు లగ్న జాతకులకు అష్టమంలో ఉన్న కుజదోషము వర్తించదు. అదేవిధంగా మకర లగ్న జాతకం మేషాది 10వ రాశి అయినటువంటి ఈ మకరంలో జన్మించిన జాతకులు మకర లగ్న జాతకులకు సప్తమ స్థానంలో అంటే కర్కాటకంలో నీచ స్థితి అయినప్పటికీ కూడా సప్తమంలో ఉన్నటువంటి కుజదోషము వర్తించదు. అదేవిధంగా మరి మేషాది 11వ రాశి అయినటువంటి కుంభరాశి ఈ కుంభలగ్నంలో జన్మించినటువంటి జాతకులు ఈ లగ్నమునందు కుజుడు ఉన్నప్పటికీ కూడా ఇది కుజదోషము వర్తించదు. అదేవిధంగా మేషాది ద్వాదశ రాశి అయినటువంటి మీనరాశి ఈ మీనలగ్నంలో జన్మించినటువంటి మీనలగ్న జాతకులకు మీనాది అష్టమ స్థానంలో అంటే తులారాశిలో కుజుడు ఉన్నప్పటికీ కూడా కుజదోషము వర్తించదు. కాబట్టి మనం ముందు చెప్పినట్టుగా 1, 2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజుడు ఉంటే కుజదోషం అన్నట్టుగా ఈ లగ్న జాతకులకు ఈ స్థానాల్లో ఉన్నప్పుడు అది కుజదోషం వర్తించదని చెప్పారు. అదేవిధంగా కుజుడు చంద్రుడితో కలిసిన గురువుతో కలిసిన ఏ లగ్నమైనా ఆ లగ్నంలో 1, 2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజుడు ఉన్నప్పటికీ కూడా దశమ కేంద్రంలో గురువు ఉంటే కూడా కుజదోషము ఉండదు. అదేవిధంగా నక్షత్ర జాతకులు మృగశిర నక్షత్రంలో జన్మించిన చిత్తా నక్షత్రంలో జన్మించిన లేక ధనిష్ఠా నక్షత్రంలో జన్మించిన వారికి కూడా కుజదోషము వర్తించదు. ఇవి కాకుండా మిగతా స్థానాల్లో కుజుడు ఉన్నట్టయితే అది కుజదోషంగా మనం పరిగణిస్తాం. ఖచ్చితంగా ఈ కుజదోషం ఉన్నటువంటి వ్యక్తులు అంటే వధువుకి కుజదోషం ఉంటే వరుడికి కూడా కుజదోషం ఉంటే అది క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి కుజదోషాన్ని మనం ఉన్నది లేదా అనేది జాతకాన్ని నిశ్చితంగా పరిశీలించి ఎక్కడైనా క్యాన్సిలేషన్ ఉందా అది కూడా గమనించిన తర్వాత కుజదోషం ఉన్నట్టయితే ఈ కుజదోషం ఉన్నటువంటి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ కుజదోషం ఉన్నటువంటి అబ్బాయిని అమ్మాయిని మనం మ్యాచింగ్ చేసి వివాహం చేయడం ద్వారా ఈ కుజదోషం అనేది పోతుంది. జాతకంలో ఒక కుజదోష కారణంగానే వివాహం ఆలస్యం అవుతుందా లేక కుజదోష కారణంగానే వివాహానంతరము వాళ్ళ జీవితం ఆనందదాయకంగా ఉండటం లేదా, కుజదోష కారణంగానే సపరేట్ అవుతున్నారా, విడాకులు తీసుకుంటున్నారా, కుజదోష కారణంగానే తక్కువ వయసులోనే వైధవ్యం కలుగుతుందా అని మనం ఆలోచించినప్పుడు ఒక కుజదోషం వల్లే కాదు, వివాహంలో వచ్చే ఆటంకాలకు కానీ వివాహానంతరం వచ్చేటటువంటి ఎడబాటుకు కానీ ఒక కుజదోషం అనే కారణంగా మనం నిర్ధారించలేం. జాతకంలో లగ్నము, చతుర్థ స్థానము, ద్వితీయ స్థానము, సప్తమ స్థానాన్ని మనం పరిశీలన చేసి అక్కడ పాపగ్రహాల యొక్క కూటమి ఏ రకంగా ఉంది, ఎటువంటి దృష్టిలు పడినాయి అనేది నిర్ణయం చేసిన తర్వాతే మనం వివాహ జీవితం ఏ విధంగా ఉంటుందనేది చెప్పాలి. కానీ ఒక కుజుడు ఒక్కడే 7వ స్థానంలో ఉన్నాడు కాబట్టి వివాహానంతరం ఆ జీవితం అనేది అంత అనుకూలంగా ఉండదని మనం వెంటనే డిసైడ్ కాలేం జాతకంలో. కాబట్టి జాతకాన్ని పరిశీలన చేసి జాతకంలో ఆ భావాల్ని పరిశీలన చేసి కుజదోషం నిజంగా ఉన్నట్టయితే దాన్ని కుజదోషం ఉన్నటువంటి వ్యక్తుల్ని మ్యాచ్ చేసి వివాహం చేయటం అనేది ఆ కుజదోష నివారణకి సరిపోతుంది. కాబట్టి ఈ సూచన కూడా పిల్లలకి వివాహం చేసేటప్పుడు నిశ్చితంగా గమనించి ఆ భావబలాల్ని పరిశీలించి
వివాహం చేయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.